వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఇప్పటి వార్తల్లో వ్యక్తి పూలచొక్కా నవీన్ ఉన్నారు. మనకు తెలుసు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో సోహెల్, ఆ సినిమా హీరో సోహెల్కి, అలాగే ఆ సినిమాని తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ చేసినటువంటి పూలచొక్కా నవీన్కి మధ్య జరిగినటువంటి వాగ్వాదం మనకు తెలుసు. సో ఎందుకు నవీన్ని సోహెల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, సో దానికి నవీన్ ఏమంటారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ నవీన్. సార్ హాయ్ సార్. ఫస్ట్లీ మీతో కలవడం, ఇలా ఇంటరాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఐ వాచ్డ్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూస్ చూశాను. మీతో కలిసే ఆపర్చునిటీ దొరుకుతా లేదా అని తెలీదు, బట్ ఈరోజు సోహెల్ గారి వల్ల ఇలా కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అందుకని మన సోహెల్ థ్యాంక్ యూ చెప్దాం ఫస్ట్. యా సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ యాస్పిరెంట్ మీరు, సో అక్కడి నుంచి మధ్యలో వదిలేసుకొని, సో మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగంలోకి వచ్చి ఒక యూట్యూబర్గా, అలాగే ఒక మేమర్గా ఒక మంచి పేరు సంపాదించుకోవటం, దాంతోపాటు వార్తల్లో వ్యక్తి కావటం కూడా సో చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. సో బయట కలుసుకోకుండా ఇలా త్రూ ఇంటర్వ్యూ, సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఇక ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. సో ఇప్పుడు మనకి అంటే సినిమా అనేది అందరి యొక్క మాధ్యమం, అది అందరిది, ప్రజలది, పబ్లిక్ది. ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాని మీద చూసేవాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కాదు, సినిమా పుట్టినప్పటి నుంచే సమీక్ష కూడా పుట్టింది, రివ్యూ పుట్టింది. మహామహులు కొడవటి కుటుంబరావు లాంటి, వేటూరు సుందరరామూర్తి గారు లాంటి, ముళ్ళపూడి వెంకటరమణ గారు లాంటి, అలాగే ఇంటూరు వెంకటేశ్వరరావు అని మా అందరికీ సినిమా జర్నలిజంకి ఆయన ఆది గురువు అంటాం అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ రివ్యూలు చేసుకుంటూ, ఈవెన్ కమలాకర్, మన పౌరాణిక బ్రహ్మ అనే పేరు కమలాకర కామేశ్వరరావు గారు, ఆయన ఒక రివ్యూవర్గానే, అంటే ఒక సినిమా రివ్యూవర్గా, సమీక్షకుడుగా సినిమా ప్రపంచానికి పరిచయం. మీరే సినిమా తీస్తారా, మరి ఇంత రాస్తున్నారు కదా, మరి మీరు సినిమా తీస్తారా అంటే ఆయన ఛాలెంజ్గా తీసుకొని సినిమాలో డైరెక్టర్ అయ్యి గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. సో అది వేరది. సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి సినిమా సమీక్ష ఈ రోజుకి వచ్చేటప్పటికి, అంటే మీడియా పెరిగిపోవటం వల్ల సమీక్షకుల్ని టార్గెట్ చేస్తూ, అంటే కొంతమంది మెచ్యూర్డ్గా చేసేవాళ్ళు ఉంటారు సమీక్షని, నిష్పక్షపాతంగా ఎలాంటి అన్బయాస్డ్ రివ్యూలు చేస్తే ఇబ్బంది ఏం లేదు. కొంతమంది బయాస్డ్గా చేసేవాళ్ళు ఉంటారు, అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేసి రాసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సో రివ్యూయర్స్ మీద కూడా గౌరవం తగ్గిపోతున్నటువంటి వాతావరణం ఈరోజు ఉంది. సో మీకు ఈరోజు సోహెల్, మీరు ఏదైతే మీరు కంప్లీట్గా కూడా నేను చూశాను, మీరు ఒక ర్యాంట్గానే చేశారు, కంప్లీట్ రివ్యూ చేయలేదు. సో కానీ మీరు రేటింగ్ ఇచ్చారు. సో ఆ రేటింగ్కి ఆయన హర్ట్ అయి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఎందుకని మీరు, అంటే ఏదైనా సరే మనం సినిమా బతకాలనే కోరుకుంటాం, మంచి సినిమా బతకాలి. సో అట్లాగే ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఏంటి అని చెప్పడం కూడా సమీక్షకుడి యొక్క బాధ్యత. అంటే ఒక సినిమా ఎలా ఉంది, అలాగే ఆ సినిమా ద్వారా ప్రజల యొక్క అభిరుచిని కూడా పెంపొందించేలా సమీక్ష ఉండాలి అని చెప్పేసి కొడవటిగడ్డ కుటుంబరావు గారు చెప్పిన మాట అనమాట. సో ఆ ప్రకారంగా చూసుకుంటే, సో మీరు బూట్ కట్ బాలరాజు ఈ వివాదం అనేది, దీన్ని మీరు ఎలా చూస్తారు? మిమ్మల్ని సోహెల్ టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తానంటే, నాకు ఆయన కామెంట్స్ ఏదైతే చేశారో ఇంటర్వ్యూస్లో అది చాలా అభ్యంతకరంగా అనిపించేది, ఆబ్జెక్షనబుల్గా ఎందుకంటే ఫస్ట్లీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. వాడు వీడు అని సంబోధించడం, టమాటో బాడీ షేమింగ్ చేశారు. నెక్స్ట్ పతాక స్థాయికి ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్లో, నేను సినిమాల్లో లేకపోయి ఉంటే వేరేలాగా ఉండేది, ఐ ఫిజికల్లీ లిక్విడేటివ్ అనే టైప్లో మాట్లాడారు. అక్కడే ఇండైరెక్ట్గా, అంటే సినిమాల్లో లేకపోతే నేను చూసుకుంటా నిన్ను, మీ సంగతి ఏదో అనే టైప్లో ఉంది అక్కడ. సో ఇది చాలా ధమ్కి ఇచ్చినట్టు. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నాకు రీచ్ ఉంది, అదంతా ఉంది, నేను ఐ కెన్ టేక్ ఇట్, నేను హెడ్స్ ఆన్ కొలిజన్ ఇస్తా. నేను ఈరోజు వచ్చినోడిని కాదు, 6 years నుంచి నేను మీమ్స్ చేస్తున్నా, నా స్టైల్లో నా పందాల్లో నేను వెళ్తున్నా. అప్పుడే నేను అన్ని టాపిక్స్ని, కాంట్రవర్షియల్ టాపిక్స్ని టచ్ చేస్తూ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలి. ఇట్స్ మై ఫండమెంటల్ రైట్. ఐ కెన్ షేర్ ఎనీ ఒపీనియన్ ఆన్ పాలిటిక్స్, ఫిల్మ్స్, అండర్ ద సన్ ఏమేమి టాపిక్స్ ఉంటే దాన్ని అబ్యూస్ చేయకుండా నేను మాట్లాడతాను. సో అది దాంట్లో తప్పులేదు.
మీ ఒపీనియన్ మీరు చెప్పండి. యూ క్రిటిసైజ్ మీ బట్ ఇన్ అ వెరీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్. ఐ విల్ ఆల్వేస్ టేక్ క్రిటిసిజం. మీరు క్రిటిసైజ్ చేయొద్దు నన్ను. నా మీద కూడా నేను స్పూఫ్లు చేస్తా, నా మీద కూడా స్పూఫ్లు చేస్తారు. నేను వాళ్ళకి కామెంట్ చేస్తా వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్. స్పూఫ్ ఎవరిది చేస్తారు? పాపులర్గా ఉన్న వాళ్ళు. ఇట్స్ లైక్ అ ఫ్లాటరీ. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే నేను ఫేమస్ అయ్యానని హ్యాపీనెస్తో నేను వాళ్ళకి కామెంట్ చేస్తాను, మంచిగా చేస్తాయి. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే నేను అసలు చూడను అవి. చాలామంది చూసారు నీ గురించి, లైట్ ఇగ్నోర్ అనే టైప్లో ఉంటా. సో ఇది అక్కడ ప్రాబ్లం వస్తుంది. యూ గివ్ యువర్ ఒపీనియన్, అరే ఓకే నువ్వు ఇంత రేటింగ్ ఇచ్చావు నాకు నచ్చలేదు అని చెప్పు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా నీ వల్ల నా సినిమా నాశనం అయిపోతుంది అంటే ఓకే, ఐ విల్ ఎంపథైజ్ విత్ యూ. కానీ అలా కాకుండా దాంట్లో ఇంకో వేరే పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 ఇచ్చానంట, దీనికి 0.45 ఎలా ఇస్తావు అంటాడు. ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అది. అంటే ప్రతి సినిమా సేమా? యూ కాంట్ కంపేర్ యాపిల్ విత్ ఆరెంజెస్ కదా. ఏ సినిమాకి ఆ సినిమానే సపరేట్, ఏది దానికి అది ఎలా ఉందో దానికి మాత్రం ఇస్తాం అంతే. అది ఇల్లాజికల్ అక్కడ. తర్వాత ఏమంటాడు ఇంకో ఇంటర్వ్యూలో, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా నువ్వెవరివి అంటాడు. నువ్వు రివ్యూ ఇవ్వడానికి నువ్వెవరివి అంటాడు. ఆయనే కాదు, కొంతమంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఎవరికైనా ఆ రైట్ లేదు, హక్కు లేదు. అలా నా ఇష్టం నేను ఇస్తా. నా ఇట్స్ లైక్ నా ఛానల్లో పెట్టాను, నా ఛానల్ నా ఇష్టం. యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ దట్ రైట్. యూట్యూబ్కి ప్రాబ్లం ఉంటే తీసి పడేస్తుంది, నువ్వెవరి మధ్యలో చెప్పకూడదని. అని నా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైనా ట్రైనింగ్ అయి వస్తారా? ఏదైనా స్కూల్ ఉందా? సర్టిఫికేషన్ ఏముందా? నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నువ్వు ఎందుకు చేస్తున్నావు మరి? స్టాంప్ కొట్టించుకొని వచ్చావు అంటే ప్రొఫెషనల్ యాక్టర్ అని మనం అడుగుతున్నప్పుడు మనం ఏంటనేది కూడా నేను అది కూడా అనట్లేదు. నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ వై ఆర్ యూ కమింగ్ అండ్ యాక్టింగ్. నేను అంటుంది ఏంటంటే నాకు ఈ సినిమా చూశాను, టికెట్ కొనుక్కొని చూశాను, నేను సపోర్ట్ కూడా చేశాను ముందు. ఆయన ట్రైలర్ని నేను ఆయన నాకు కాల్ చేశాడు ముందు, భయ్యా ట్రైలర్ రిలీజ్ అయింది, వాచ్ ఇట్, ట్రైలర్ రియాక్షన్. మీ ఇద్దరి మధ్య పరిచయం ఉంది ఆల్రెడీ? ఉంది. అంటే పరిచయం అంటే రోజు మాట్లాడుకునే కాదు. అప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు పిలిచి సినిమా ఆయనతోనే చూపించాడు. మేము కలిసి సరే లెట్ సపోర్ట్ హిమ్, నా పరిధిలో నాకు ఎంత రీచ్ ఉందో సపోర్ట్ చేద్దామని చేశా. ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. యాక్చువల్గా మీకు ఏదైతే రీచ్ ఉందో దాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని అప్పుడు అనుకున్నాడు, చేశాడు. అది ఓకే, చేసాం, మనం హెల్ప్ చేసాం, అయిపోయింది. దాని తర్వాత నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కూడా లేదు మూవీ వాచ్ చేయడం అయింది. ఎందుకంటే మనము ఎప్పుడు ఏంటి, ఒక పబ్లిసిటీ కాంటెంట్ బయటకు వచ్చిందో, ఒక ట్రైలరో పోస్టరో సాంగో నచ్చి మనం వెళ్తాం కదా. దట్ ఈస్ ద యాజ్ అ వ్యూవర్ నేను వెళ్ళాలి. నేను అన్ని సినిమాలు చూడాలని రూల్ ఏముంది? లేదు కదా. మనకు కుదరొచ్చు, ఒక్కోసారి కుదరకపోవచ్చు. నాకు ట్రైలర్ ఇష్టం కూడా, ఏ సినిమా చూసి రివ్యూ అనేది కూడా అది మన ఇష్టం. సో నేను వెళ్ళాడు కర్తీసీకి వెళ్ళాడు, ఒక మనిషి పిలిచాడు అంటే రెస్పెక్ట్ ఇచ్చి వెళ్దామని వెళ్ళి చూసాము, ఇచ్చాము, రివ్యూ ఇచ్చాము, అయిపోయింది. ఓకే. సో అది కూడా ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఈజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, అదంతా కాదు. ఆయన అడిగాడు కాబట్టి నువ్వు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, నువ్వెందుకు ఇస్తున్నావు అంటాడు. ఇది ఇంకో ఇల్లాజికల్ థింగ్. ఇప్పుడు ఎవరైతే ఆయన ఇంటర్వ్యూలో చెప్పడమేనా లేకపోతే డైరెక్ట్ మీతో కూడా? ఇంటర్వ్యూలో చెప్పాడు. పలానా వెబ్సైట్ పేర్లు చెప్పి వీళ్ళు ఇచ్చారు, వాళ్ళకంటే తోపు అయినా, అవునా నేను తోపుని అని నేను అంట. ఎందుకంటే ఐఎమ్ మోర్ క్వాలిఫైడ్ అని నేను ఫీల్ అవుతా, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఆ వర్క్ ఫ్లో తెలుసు మొత్తం A to Z. ఓ ప్రోడక్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ, రిలీజ్ దాకా నాకు మొత్తం తెలుసు A to Z అని నేను చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు ఫీల్డ్లో చేశాను, 6 years చేశాను, నాకు అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ సినిమా సర్కిల్స్లో కూడా. ఎవరైతే నా రివ్యూస్ చూస్తారో, అరే మస్త్ చెప్తావు నువ్వు, నాకు కూడా సేమ్ అనిపిస్తుంది. లిరిక్ రైటర్స్ కానీ, ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ, నేను ఫిల్మ్ యాక్టర్స్ కూడా కానీ, వాళ్ళు చెప్పి అరే మస్త్ చెప్తావు, నాకు నచ్చుతుంది, నిన్ను ఫాలో అవుతా అని చెప్తారు. వాళ్ళు అల్లటప్ప పీపుల్ కాదు కదా. సో వాళ్ళని మనల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఓకే నాకు ఇది అనిపించింది, నువ్వు ఇలా చెప్పావు, ఇది నాకు అలా చెప్పావు అంటే ఓకే, డిసగ్రీమెంట్ ఉండొచ్చు, లెట్స్ అగ్రీ టు డిసగ్రీ, బట్ ఇన్ ఎ వెరీ పొలైట్ మేనర్. అవును, అనేది చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, అలా చెప్పాలి. కానీ అదే అంటే ఎంతోమంది ఉండగా పొలచొక్క నవీన్ గురించే తను ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా, తను ఎందుకు విమర్శించాలి అంటే చాలామంది ఇచ్చుంటారు. కానీ వీళ్ళల్లో పొలచొక్క నవీన్ మాత్రమే తను ఎంచుకొని ఆయనే టార్గెట్ చేసుకొని బయట ఎందుకు మాట్లాడుతున్నాడు? మేబీ దీనికి కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉండొచ్చు. ఫస్ట్లీ ఆయనకి హట్టింగ్ చాలా రీచ్ నాకు ఎక్కువ ఉంది అనే ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు. వేరే వాళ్ళు చెప్పుండొచ్చు కానీ దానికి రీచ్ లేకపోవచ్చు, వన్ యాంగిల్. నెక్స్ట్ ఏంటంటే నిజంగా హర్ట్ అయి ఉంటాడు. అంటే ఇన్ ద సెన్స్ అరే నా సినిమా ఇదే కదా, బాగాలేదు, నిజంగా ఇది చెప్పిందే కరెక్ట్
అప్పుడే కదా ఇంకా హర్ట్ అవుతాం మనం, అదొక యాంగిల్. ఇంకోటి ఏంటంటే ఈ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, అండ్ వాట్ ఈ థాట్ ఈస్ వీడు వాడు అనేసి మనకి పెద్ద మన రీచ్ ఆయనకి సరిగ్గా గేజ్ చేయలేకపోయాడు అనుకుంటా. అంటే మీరు చెప్పడం కూడా బ్రో మీరు మంచి సినిమాలు చేయండి, మంచి కథలతో చేయండి అని చెప్పారు. చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశా నేను. మీరు చెప్పినట్టు మీరు చాలా మంచిగా అబ్జర్వ్ చేశారు. ర్యాంట్ అని పెట్టాను నేను, ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ అది. నేను యూజువలీ నా రివ్యూ ఎలా ఉంటుందంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, షుడ్ పీపుల్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్ అనేది కదా రివ్యూ అంటే ఏంటి. తను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాడంటే సినిమా మొత్తం చూడకుండానే చెప్పేస్తున్నారు. ఎవరో చెప్పారు, నేనైతే సినిమా చూస్తాను. నేను సినిమా చూస్తున్న టైంలో ఫోన్ కూడా వాడను. నేను చాలా నిష్ఠతో చూస్తాను. చూసి తర్వాత నేను వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్రేక్షకుడు ఎలా సినిమా చూస్తాడో అలాగే చూస్తాను. తర్వాత ఇంటర్వెల్లో నాకు ఏమనిపించిందో రాసుకుంటా, తర్వాత మర్చిపోకూడదు కదా. మళ్ళీ నేను యూజువల్గా మనం చేసే అంతే. తర్వాత సెకండ్ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ రాసుకుంటా. ఇంటికి వెళ్ళి కొంచెం ఓకే నేనేం ఫీల్ అయ్యానో అది రాసుకొని చెప్తా. కానీ ఏంటంటే రివ్యూవర్ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ హీ షుడ్ టెల్ ద ఆడియన్స్ వెదర్ యూ కెన్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రివ్యూ అని కూడా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో కింద ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా, ఈ ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అని కూడా చెప్తారు కదా. కానీ నేను అది కూడా చేయను, ఎందుకంటే నా వల్ల మూవీ ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను చెప్తాను ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను. అది నేను ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళగా సినిమాని కాపాడదామని చేస్తాను. అది అర్థం చేసుకోవట్లేదు. అది దాంతోపాటు ఆడియన్స్ కూడా అలర్ట్ చేయటం. ఆడియన్స్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్. ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు. ఆడియన్స్ దే నో వాట్ దే వాంట్ టు వాచ్, ఏది చూడకూడదో వాళ్ళకి తెలుసు. నవీన్ నాయక్ అనేవాడు పూల చొక్కాలో నేను పెట్టిన రివ్యూ మన ఒపీనియన్తో రెజోనేట్ అవుతుందా లేదా, ఈయన చెప్పింది మన ఒపీనియన్ సేమ్ ఉందా లేదా అని చూసుకోవడానికి కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ అలా చూస్తారు.